హలో మీడియా బంగారమ్స్, వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు ఒక అద్దరు కొట్టే వాల్యూ ప్రపోజిషన్, వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ హ్యాచ్ బ్యాక్స్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యూ ప్యాక్డ్ హ్యాచ్ బ్యాక్స్ మన ఇండియన్ మార్కెట్లో. ఇప్పుడు జిఎస్టీ 2.0 వచ్చేసింది, మన హైదరాబాద్లో ట్యాక్స్ పెరిగిపోయింది. సో ఇట్లాంటప్పుడు అన్న మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ కార్ తీసుకోవాలంటే మంచి రిలయబుల్ అట్ ద సేమ్ టైం హాటెస్ట్ లుకింగ్ మంచి ప్రీమియం ఫీల్ ఉండాలి, మనకి స్పోర్ట్స్ లుక్ ఉండాలంటే i20 నైట్ ఎడిషన్ లాంచ్ చేసేసారు. దుమ్ము లేపడానికి వచ్చేసింది, ఎందుకంటే ఆల్రెడీ బలేనో అనేది కొంచెం ఓల్డ్ అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది. దాన్ని రిఫ్రెష్ చేసేంత వరకు ఆ లుక్స్ అనేది కొంచెం బోరింగ్ అయిపోయింది. ఇది ఈ బ్లాక్ ఎడిషన్లో అసలు అరుపులు అర్పిస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ ప్రెజెన్స్ ప్రాపర్ స్పోర్ట్స్ హ్యాచ్ లుక్ అనేది తీసుకొచ్చేసింది. స్విఫ్ట్ అనేది కొత్త డిజైన్ అనేది కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కట్లేదు. కానీ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మనకి i20 నైట్ ఎడిషన్ ఒక అల్టిమేట్ వాల్యూ ప్రపోజిషన్. అది కన్వీనియన్స్ ఉండనివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండనివ్వండి, ఇన్ఫర్టైన్మెంట్ ఉండనివ్వండి, ఓవరాల్ లుక్స్ ఉండనివ్వండి, సేఫ్టీ ఉండనివ్వండి, అన్ని పరంగా 8.36 lakhs నుంచి స్టార్టింగ్. ఈ ప్రైస్లో ఇటువంటి హాటెస్ట్ లుకింగ్ హ్యాచ్ దొరకడము ఇంపాసిబుల్. అండ్ ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను దీన్ని ప్రజెంట్ చేయడానికి, ఈ రివ్యూ ఎండ్ అయ్యే లోపల మీరు తెలుసుకుంటారు. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో బండి ఒక డిజైన్ చూసినట్లయితే ఈ ఆల్ బ్లాక్ కలర్ స్కీమ్లో మనకి నైట్ రైడర్ అనే ఒక సిరీస్ వచ్చేది. ఆ నైట్ రైడర్ కార్ ఏదైతే ఫుల్ బ్లాక్ ఉండేదో, ఫ్రంట్ అండ్ ఫీల్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలానే కనిపిస్తుంది. బ్లాక్డ్ అవుట్ హ్యూండే లోగో కానివ్వండి, బానెట్ లైన్స్ కానివ్వండి, అండ్ ఇట్స్ బిల్ట్ బేస్డ్ ఆన్ మన హ్యూండే వాళ్ళ కే ప్లాట్ఫామ్ అనమాట. అండ్ అఫ్కోర్స్ ఇది చాలా రోజులుగా ఈ యొక్క మోడల్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. కానీ ఏదైతే ఆల్ బ్లాక్ థీమ్ ఎప్పుడైతే వస్తుందో ఆ బండి ఒక ఓవరాల్ డిజైన్ని ఎలివేట్ చేస్తుంది అండ్ ఇంకా యాక్సెంచువేట్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కానివ్వండి, ఎల్ఈడి ల్యాంప్స్ కానివ్వండి, ఈ టర్న్ బ్లింకర్స్ కానివ్వండి, ఫ్రంట్ లిప్ కానివ్వండి, ఏదైతే ఫ్రంట్ బంపర్ డిజైన్, ఇదంతా కూడా ఒక స్పోర్ట్స్ హ్యాచ్ లుక్ని తీసుకొస్తుంది. చాలా ప్రీమియం ఫీల్ని తీసుకొస్తుంది. అంటే మీరు ఒక పార్కింగ్ లాట్లో వెళ్తుండే ఇట్ విల్ టర్న్ హెడ్స్ వితౌట్ ఎనీ దిస్ థింగ్ డౌట్ అనమాట. ఎందుకంటే అటువంటి రోడ్ ప్రెజెన్స్ అనేది ఈ యొక్క కార్ తీసుకొస్తుంది. దాట్స్ వాట్ మేక్స్ ఇట్ స్టాండ్ అవుట్ అమంగ్ ఇట్స్ కాంపిటీషన్. ఓకే, ప్రొఫైల్కి రాగానే మళ్ళీ దీని ఒక అందం అనేది, దీని ఒక డిజైన్ సిలవెట్ అనేది ప్రాపర్ ఒక WRC ఇన్స్పైర్డ్ వాళ్ళ స్పోర్ట్స్ హ్యాచ్ ఇది డిజైన్ సిలవెట్ అనేది మనకి హైలైట్ అవుతుంది. అది ఈ క్యారెక్టర్ లైన్ ఉండని ఎంత క్లీన్గా వెళ్తుంది, ఏదో చాలా ప్రీమియం క్లాస్ వెహికల్ లెక్క. అదేవిధంగా మనకి మిర్రర్స్ కూడా మీరు నోటీస్ చేశారో లేదో, ఇప్పుడు కూడా కొంచెం BMW ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఈ BMW M స్పోర్ట్ కైండ్ ఆఫ్ మిర్రర్స్ అనేది మనకి డిజైన్ అనేది ఇక్కడ లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. అండ్ అదే కాకుండా యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్మోస్ట్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఇది ఆఫర్ చేస్తుంది. 16-inch వీల్స్ ఆఫర్ చేస్తున్నారు ఈ మిడిల్ వేరియంట్లోనే. అది చాలా చాలా మంచి విషయం. అండ్ రెడ్ క్యాలిపర్స్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మాత్రమే, వెనకాల మనకి డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ మిడిల్ వేరియంట్లో 16-inch వీల్స్ ఉండడం బండి యొక్క డ్రైవింగ్ డైనామిక్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. బండికి ఉన్న పవర్ ట్రైన్, దానికి ఉన్న చాసీ ఓరియంటేషన్ అండ్ బండికి ఉన్న ఆ డ్రైవింగ్ ఇంటెన్సిటీ అండ్ థ్రిల్ అండ్ ఎంజాయ్మెంట్ ఏదో ఉందో అది మనం పూర్తిగా ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది 16-inch వీల్స్. ఇక్కడ కంప్లీట్ బ్లాక్డ్ అవుట్ ట్రీట్మెంట్ అండి. అది డోర్ హ్యాండిల్స్ ఉండనివ్వండి, ORVMs ఉండనివ్వండి, బీ పిల్లర్ ఉండనివ్వండి, నిజంగా ఈ వాటర్ డ్రాప్లెట్స్ అంతా దీనిపైన పడుంటే నిజంగా దీని ఒక హాట్నెస్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. షాక్ ఫిన్ యాంటెన్నా ఉండనివ్వండి, ప్లస్ మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ ఒకలాంటి మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ రేర్ ఎండ్ అనేది ఇచ్చారు. ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ అనేది ఒక హాటెస్ట్ లుకింగ్ హ్యాచ్ ఒక ప్రొఫైల్ని మనకి కంప్లీట్ చేస్తుంది. సో వెనకాల మనం చూసినట్లయితే ఈ టెయిల్ సెక్షన్ ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ అనేది చాలా చాలా బ్రైట్ అండ్ వివిడ్గా క్లియర్గా ఉంది. ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే చాలా ఫ్యాషన్ టెయిల్ ల్యాంప్ అనేది మరీ చిన్నగా చేసేస్తున్నారు. సో ఎంత విజిబిలిటీ మనకి రోడ్ పైన ఉంటే అంత మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంత సేఫ్టీ అనేది మనకు లభిస్తుంది. మీరు చూసినట్లయితే నిన్న యాక్సిడెంట్ చాలా చాలా దౌర్భాగ్యము, చాలా సాడ్ ఇన్సిడెంట్. హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ వచ్చే బస్సు ఒక బైక్ అతన్ని గుద్దేసింది పొద్దున్న 3:30. మేబీ విజిబిలిటీ లేదేమో, మేబీ ఆయన టెయిల్ ల్యాంప్ ఆన్ చేయలేదో మనకు తెలియదు. సో విజిబిలిటీ ఆన్ రోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందుకనే ఎక్కువ వైబ్రెంట్, ఎస్పెషల్లీ మేము రైడింగ్ జాకెట్స్ ఎందుకు వేసుకోమంటామంటే బైకర్స్కి దాంట్లో మనకి స్ట్రిప్స్ ఉంటాయి, రేడియం స్ట్రిప్స్, అది లైట్ పడంగానే హైలైట్ అవుతాయి అనమాట. సో ఇట్ విల్ మేక్ యూ విజిబుల్ ఆన్ ద రోడ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఒక మేజర్ ట్రాజడీ జరిగింది. బట్ అట్లీస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి చాలా క్లియర్ టెయిల్ ల్యాంప్ ఇచ్చారు మనకి విజిబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి. దాని తర్వాత ఒకలాంటి డార్క్ క్రోమ్ స్ట్రిప్ ఇచ్చారు టు ఎన్హాన్స్ అండర్స్కోర్ ద బ్లాక్ థీమ్, నైట్
బ్యాజింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, స్టాప్ ల్యాంప్ చాలా నీట్గా ఆఫర్ చేశారు. i20 బ్యాజింగ్ కూడా బ్లాక్అవుట్ చేయబడింది, కానీ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు టు అగైన్ ఇంప్రూవ్ ద విజిబిలిటీ. అండ్ రేర్ డిఫ్యూజర్ ఇవ్వడం అనేది దీని ఒక స్విఫ్ట్ నేచర్ని హైలైట్ చేస్తుంది. అంటే స్టాప్ లైన్ నుంచి మనకి సిగ్నల్ నుంచి రెడీ టు టేక్ ఆఫ్ అనమాట. ఇది అంత బ్యూటిఫుల్లీ ట్యూన్డ్ ఇంజిన్. సో ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బూట్ స్పేస్. సో వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ కార్స్ ఉండడం మాత్రమే కాదు, ప్రాక్టికల్ కూడా. 311 లీటర్స్ బూట్ స్పేస్. ఈ బెంచ్ సీట్, ఈ సీట్ అనేది మనం ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే ఇంకా మీరు స్పేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. స్పేర్ వీల్ అనేది ఫుల్ సైజ్ కాదు, ఇది ఎందుకంటే మనకి 16 ఇంచ్ వీల్స్ లభిస్తాయి. ఇది 15 ఇంచ్ స్పేర్ వీల్ అనేది ఇచ్చారు. బట్ ఎనీవే, ఈ కాలంలో టైర్ పంచర్ కిట్ ఇచ్చేసి ఇంకా అంతే సార్ అంటున్నారు. సో అది కాకుండా అట్లీస్ట్ ఒక స్పేర్ వీల్ ఇవ్వడం మంచి విషయం. అండ్ దట్ కంప్లీట్స్ a 10/10 డిజైన్ ఇదనమాట ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇంతకుముందు i20 చాలా నీట్గా ఉండే, కాంపాక్ట్గా ఉండే, కానీ ఆ హాట్నెస్, ఇక చెప్పాలంటే సెక్సీనెస్ అనేది ఈ ఒక ఆల్ బ్లాక్ థీమ్తో బండి ఒక డిజైన్ సిలువెట్, డిజైన్ ఎలిమెంట్స్ అనేది టోటల్గా ఎలివేట్ అయిపోయినాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం డోర్ ఓపెనింగ్ యాంగిల్ చెక్ చేసుకుందాము. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ చాలా చాలా క్రూషియల్. మనకి ఎంత వైడ్ ఓపెన్ అయితే మనకి బండి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, ఇన్గ్రెస్ అండ్ ఈగ్రెస్ అంత ఈజీగా ఉంటుంది. సో ఫ్రంట్ డోర్ అనేది మరీ 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్ అయితే లేదు మనకి టాటా మహీంద్రాలో వచ్చేటట్టు, కానీ ఇట్ ఈస్ డీసెంట్ ఎనఫ్ అండ్ యూ కెన్ వాక్ ఇన్ టు ది క్యాబిన్. కానీ ఇఫ్ యూఆర్ అరౌండ్ 6 feet ఆర్ మోర్ దెన్ 6 feet, మీరు కొంచెం ఇక్కడ చూసుకోవాలి, ఈ రూఫ్ లైన్ అనేది తగిలే ఛాన్స్ ఉంది. అందుకని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కుషనింగ్ అనేది ఇచ్చేసారు. ఎందుకంటే ఇది బేసిక్లీ సిట్స్ లో అండ్ ప్రైమర్లీ పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ హ్యాచ్ కాబట్టి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మనకి ఈ రేర్ డోర్ కూడా కంప్లీట్గా 90 degrees ఓపెనింగ్ యాంగిల్ అయితే లేదు, కానీ యూ కెన్ వాక్ ఇన్ టు ద క్యాబిన్. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎల్డర్లీ పీపుల్ ఉంటే, నేను సజెస్ట్ చేసే వెహికల్ ఎక్స్టర్ కానీ వెన్యూ కానీ అది కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. దే కెన్ వాక్ ఇన్ టు ద క్యాబిన్ ఈజీలీ, ఎల్డర్లీ పీపుల్. కానీ ఒక యంగ్ ప్రొఫెషనల్, న్యూలీ మ్యారీడ్ కపుల్, యంగ్ ఫ్యామిలీ, యంగ్స్టర్స్కి ఇది మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి హ్యాస్ల్ ఉండదు. వెనకాల మనకి ఇది కూడా వచ్చేసింది, డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ కూడా దీంట్లో ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. స్పేస్ గురించి చూద్దాం. స్పేస్ మేనేజ్మెంట్ చాలా చాలా బాగుంది. మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్, మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ 6 feet టాల్ పైన ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో వాళ్ళ మేనేజ్మెంట్ డిజైన్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేస్తారంటే, చూడడానికి కార్ చిన్నగానే కనిపిస్తుంది, కానీ లోపల స్పేస్ అనేది చాలా మ్యాక్సిమైజ్ చేయబడి ఉంటుంది. సో దట్ టాక్స్ అబౌట్ ద ఇంజనీరింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూండే అనమాట. అదే కాకుండా మనకి గుడ్ అండర్ థై సపోర్ట్, మంచి రిక్లైన్ యాంగిల్ ఇచ్చారు, డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇచ్చారు. ఈ ప్రైస్ పాయింట్లో ఇది టాప్ వేరియంట్ ఏం కాదు, 8.36 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వచ్చే మిడ్ వేరియంట్. దీంట్లో మళ్ళీ బోస్ స్పీకర్స్, అన్ని 4 doors బోస్ స్పీకర్స్. నాకు తెలిసి వేరే ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా దీన్ని మ్యాచ్ చేయలేడు, దీని ఒక వాల్యూని. అండ్ సన్ రూఫ్ కూడా ఇచ్చేసారండి, దీంట్లో సన్ రూఫ్ కూడా ఉంది. అండ్ కోర్స్ స్పేస్ పరంగా చూసినట్లయితే 2 adults అండ్ కిడ్ అట్ ద బ్యాక్. చాలా లాంగ్ ట్రావెల్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ అంతే అండి, దీంట్లో హెడ్ రెస్ట్ అనేది మనకి ఇవ్వలేదు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది. అట్లీస్ట్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇచ్చి ఉంటే బాగుండేది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి కొంచెం కన్వీనియంట్గా ఉండేది. కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే హ్యావ్ అబ్సల్యూట్లీ నెయిల్డ్ ద వాల్యూ ప్రపోజిషన్ ఇన్ దిస్ కార్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన ఇంటీరియర్ చూసినట్లయితే ఎట్లయితే ఆల్ బ్లాక్ థీమ్ బయట ఆఫర్ చేశారో అదేవిధంగా ఆల్ బ్లాక్ థీమ్ లోపల కూడా ఉంది. 4 spoke స్టీరింగ్ వీల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కంట్రోల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చేసారు, ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ఇచ్చేసారు, వాయిస్ కంట్రోల్ ఉంది. అండ్ సన్ రూఫ్, చిన్న సన్ రూఫ్ ఇచ్చారు, మరీ పెద్దదేం కాదు. అండ్ అదే విధంగా మనకి ఒక నీట్లీ లేఅవుట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ అన్ని ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కంపాటబుల్ అనుకుంటాను ఇది. అండ్ అదే కాకుండా మనకి టాక్టైల్ కంట్రోల్స్ ఇచ్చారు, వాల్యూమ్ రాకర్ ఇవ్వడం, వాల్యూమ్ అంటే నాబ్ ఇవ్వడము చాలా మంచి విషయం. అదేవిధంగా హార్డ్వేర్ బటన్స్ మనకి ఎయిర్ కాన్వెంట్స్కి ఇవ్వడము, అది చాలా మంచి విషయము. అండ్ ఐ లవ్ ద ఫుల్ డిజిటల్ క్లస్టర్. నాకు మన i20 N-Lineలో ఉండేది, అది మిస్ చేస్తాను. అదేవిధంగా మనకి ఈ సీట్ చూస్తే మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది రాస్తుంది, 6 air bags కాబట్టి ఇక్కడ కానివ్వండి, ఇక్కడ మనకి ఈ పిల్లర్ కానివ్వండి, దీంట్లో కానివ్వండి. సో 6 air bags అనేది ఆఫర్ చేయడం ఈ ప్రైస్ పాయింట్లో హ్యాట్స్ ఆఫ్. అండ్ i20 బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది, మంచి వెల్ ప్యాడెడ్ సీట్ అనమాట. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, అది కూడా ఒక మంచి విషయం. స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంది. ఇంజిన్ స్టార్ట్ స్టాప్ అది ఆప్షన్, మీరు ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. హెడ్ ల్యాంప్ ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ త్రో గేర్ బాక్స్ అనేది ఇక్కడ
చాలా మంచి ఫీల్ని ఆఫర్ చేస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు. దాన్ని యాంప్లిఫై చేసేది లైట్ క్లచ్ అండి. చాలా లైట్ క్లచ్, అల్యూమినియం పెడల్స్ ఇచ్చారు ఈ ప్రైస్ పాయింట్లో. హ్యాట్స్ ఆఫ్. అండ్ క్లచ్ ట్రావెల్ కూడా ఎక్కువ లేదు. సో ఒక స్పోర్ట్స్ కార్ నడిపించే ఫీల్ మీకు వచ్చేస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లచ్ అండ్ బ్రేక్, క్లచ్ అండ్ ఇది గేర్ షిఫ్ట్స్ అనేది అంత సీమ్లెస్గా పనిచేస్తాయి అనమాట. సో రియలీ పుట్ ద జాయ్ అండ్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ మీరు షిఫ్ట్ చేస్తూ బండిని నడిపించేటప్పుడు. మేడం బంగారం ఆల్రెడీ అన్ని వివరాలు అయిపోయినాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వాక్ త్రూ అయిపోయింది. ఇప్పుడు మనం సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది లభిస్తున్నాయి ఈ యొక్క వేరియంట్లో. అది ఒక అల్టిమేట్ వాల్యూ ప్రపోజిషన్. అదే కాకుండా మనకి వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈ ఫీచర్స్ అన్నీ లభిస్తున్నాయి. సచ్ దట్ ఇట్ డజంట్ ఏదైనా ప్యానిక్ స్టీరింగ్ సినారియోస్లో కార్ ఓవర్టర్న్ కాకుండా కాపాడుతుంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. సో అది చాలా మంచి విషయం. అండ్ బండి ఒక డ్రైవింగ్ డైనామిక్స్ వేరే లెవెల్లో ఉందండి. దానికి మెయిన్ రీజన్ దీని పవర్ ట్రైన్ 1.2 లీటర్ 4 సిలిండర్ క్యాపా పెట్రోల్ అనమాట. సో దానికి ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఐవీటీ ఉంది, అది పవర్ ఏమో దగ్గర 88 PS మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ అనమాట. దీని ఒక మ్యాక్స్ పవర్ 83 PS అనమాట. కానీ చాలా చాలా మంచి పవర్ టు వెయిట్ రేషియో ఉంది కాబట్టి చాలా పెప్పీగా, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. మీరు షిఫ్ట్ చేసి యాక్సిలరేటర్ తొక్కితే చాలా బండి లేస్తుంది ఆల్మోస్ట్. అండ్ చాలా చాలా ఫన్ టు డ్రైవ్ మెషిన్ అండి. ఒక గో కార్ట్ లేకపోతే ఒక జీటీ రేస్ కార్లో కూర్చున్న ఫీలింగ్ అనేది మీకు లభిస్తుంది. నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే, నేను ఒక ప్రాపర్ ఇన్లైన్ ఓనర్, ఆల్మోస్ట్ 2 years ఓన్ చేశాను. ఐ కైండ్ ఆఫ్ మిస్ దట్ డ్రైవింగ్ డైనమిక్స్ అనమాట. చాలా చాలా స్పోర్టీగా, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే షార్ట్ షిఫ్టింగ్ గేర్ బాక్స్ విత్ వెరీ లైట్ క్లచ్ అండ్ లెసర్ క్లచ్ ట్రావెల్. సో ఆ షిఫ్టింగ్ అండ్ ఆ గేర్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఫర్దర్ అడ్జస్ట్ చేసుకోవడానికి సీట్ హైట్ ఉంది, లేకపోతే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా టెలిస్కోపిక్ అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో పర్ఫెక్ట్గా మీ కారు మీరు సెట్ చేసుకొని దాని ఒక మజా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ఆల్ బ్లాక్ థీమ్తో ఇంకా దీని ఒక విజువల్ అపీల్ అండ్ ప్రీమియంనెస్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో బండి నేను చెప్పినట్టు 8.36 lakhs ఎక్స్ షోరూమ్. ఈ యొక్క ప్రైస్ పాయింట్లో వాట్ వుడ్ బీ యువర్ ఆప్షన్స్? అంటే మీరు ఇది కాకుండా వేరే ఏమైనా ప్రిఫర్ చేస్తారా, లేకపోతే దీన్ని అసలు టెస్ట్ డ్రైవ్ చేస్తారా? చేస్తే మాత్రం మీరు ఫిదా అయిపోతారు. ఎస్పెషల్లీ మాన్యువల్ వేరియంట్ డ్రైవ్ చేయండి. మంచి మైలేజ్ కూడా వస్తుంది అండ్ లోవర్ మెయింటెనెన్స్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సింపుల్ ఫార్ములా ఈజ్ ద బెస్ట్ ఫార్ములా ఫర్ రిలయబిలిటీ అండ్ లాంగర్ ఇంజిన్ లైఫ్ అనమాట. నేనైతే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అండ్ మాన్యువల్ గేర్ బాక్స్ ప్రిఫర్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాం. మీరందరూ సపోర్ట్ చేసి మనం 1 lakh క్రాస్ అయినాము. నెక్స్ట్ టార్గెట్ 2 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. ఖచ్చితంగా మీ సపోర్ట్తో మనము అది సాధించగలుగుతాము. నేను ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేస్తలేను, ఎటువంటి బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తలేను, ఎటువంటి గేమింగ్ యాప్స్, ఎటువంటి కమర్షియల్ అనౌన్స్మెంట్ చేస్తలేను. ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ మీకోసం ఇస్తున్నాను. ఒక జెన్యున్ సోలో క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి స్ప్రెడ్ ద వర్డ్. అండ్ మనం సూన్ విల్ బీ సెలబ్రేటింగ్ 2 lakh సబ్స్క్రైబర్స్ అండ్ రోడ్ టు 1 million అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ గైస్ నెక్స్ట్ టైమ్. చియర్స్ టు ద బైకింగ్ బ్రదర్హుడ్.